ఉత్తరాంధ్ర వెనుకబాటుపై తన పోరాటం కొనసాగుతుందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి రమాప్రభ తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఉపాధ్యాయ పట్టభద్రులను కలిసి తన విజయానికి కృషి చేయాలని ఆమె కోరారు. రాష్ట్ర విభజనలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి 25,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్న 8 ఏళ్లలో కేవలం 400 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం విడుదల చేసిందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రైల్వే జోన్, గిరిజన యూనివర్సిటీతో పాటు అనేక హామీలు అమలు కాలేదన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల తరపున చట్టసభల్లో తమ వాణి వినిపించేందుకు, తనను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు రమాప్రభ. నా పేరు డాక్టర్ కోరెడ్ల రమాప్రభ. నేను ఉత్తరాంధ్ర పట్టభద్రుల పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. 250 ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్, ప్రజా సంఘాలు కలిపి ఈ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి, అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం, అలాగే పబ్లిక్ సెక్టర్, ఈరోజు స్టీల్ ప్లాంట్ వంటి పబ్లిక్ సెక్టర్ని కాపాడుకోవడం, నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ లేదు, ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ లేవు, అలాగే బ్యాక్లాగ్ పోస్టులు భర్తీలు లేవు. కాబట్టి మన ప్రాంత ఉత్తరాంధ్ర అభివృద్ధిపై గొంతు విప్పడానికి, మిగిలిన ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుల సాధనకై ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. కాబట్టి ఉత్తరాంధ్ర పట్టభద్రులకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి అన్యాయం జరిగింది. స్పెషల్ ప్యాకేజీ అమలు చేయాలి. స్పెషల్ ప్యాకేజీ ప్రకారం మన 3 జిల్లాలకి 24,000 కోట్ల రూపాయలు విభజన చట్టం హామీ ప్రకారం రావాలి. కానీ ఇప్పటి వరకు 8 సంవత్సరాల్లో కేవలం 450 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. కాబట్టి ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై గలం విప్పటానికి నేను కృషి చేస్తాను. అలాగే మన ప్రాంతంలో వ్యవసాయం, ఉపాధి, వైద్యం ఈరోజు వెనుకబడి ఉన్నాయి. అందువల్లనే ఈ ప్రాంతం వెనుకబడి ఉంది. కాబట్టి ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి సుజల స్రవంతి ప్రాజెక్ట్ లాంటివి, గిరిజన యూనివర్సిటీ